సో హిస్టరీకి సంబంధించిన ఒక ముఖ్యమైన క్వశ్చన్ చూద్దాం. సో ఇది మగధకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. వై మగధ బికేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద ఇన్ అబౌట్ 200 ఇయర్స్? మగధ ఎందుకు 2 సంవత్సరాలలో అత్యంత ముఖ్యమైన మహాజనపదంగా మారింది? సో మనకు మహాజనపదాలు 16 ఉన్నప్పటికీ అందులో మగధకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. సో మగధ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తే ఆల్మోస్ట్ భారతదేశాన్ని వాళ్ళే పరిపాలించినట్లు. సో మగధ రాజ్యానికి అంత ప్రాధాన్యత ఉంది. మరి మగధ రాజ్యానికి అంత ప్రాధాన్యత ఉండడానికి కారణం ఏంటంటే మగధ అంత శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఆవిర్భవించగలరు. మరి మగధ అంత శక్తివంతంగా ఆవిర్భవించడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. అదే క్వశ్చన్ ఇందులో ఉంటుంది. సమ్ పార్ట్స్ ఆఫ్ మగధ వర్ ఫారెస్టెడ్. మగధలోని కొన్ని ప్రాంతాల అడవులతో నిండి ఉండేది. అంటే మగధ రాజ్యం ఏదైతే ఉందో మగధ చుట్టుపక్కల అంతా కూడా దట్టమైనటువంటి అడవులు, అలాగే లోతైనటువంటి లోయలు, ఎత్తైనటువంటి కొండలు, సో ఇలాగా ఈ భౌగోళిక పరిస్థితులు ఉండేటివి అని చెప్తున్నారు. అలాగే దేర్ వర్ ఐరన్ మైన్స్ ఇన్ ద రీజియన్. ఐరన్ ఓర్స్. సో ఇనుము ఖనిజాలు ఏవైతే ఉంటాయో, ఇనుము నిక్షేపాలు ఏవైతే ఉంటాయో కూడా పుష్కలంగా మగధ రాజ్యంలో లభించేవి. అలాగే ఎలిఫెంట్స్ ఇన్ ద ఆర్మీ కుడ్ బి ట్రైన్డ్ ఫర్ ఆర్మీ. సో ఎలిఫెంట్స్ ఇన్ ద ఆర్మీ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఉండేవి. సైన్యంలోని ఏనుగులకు అంటే శిక్షణ కలిగినటువంటి ఏనుగుల సైన్యం కూడా ఉండేది. అలాగే 4వది మెనీ రివర్స్ సచ్ యాస్ గంగా, సోన్ ఫ్లోన్ త్రూ దిస్ మగధ. గంగా, సోన్ వంటి అనేక నదులు మగధ గుండా ప్రవేశించేవి. 5వది పైవన్నీ. సో మగధ శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఆవిర్భవించడానికి కారణం ఇక్కడ చూడండి. ఇక మగధ రాజ్యం ఇక్కడ ఉంది. సో మహాజనపదాలు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రాజ్యాలే. ఇన్ని రాజ్యాలు ఉన్నప్పటికీ కూడా మగధ మాత్రమే ఇంత శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఆవిర్భవించడానికి కారణాలు గుర్తించారని ప్రశ్నలు అడిగారు. మరి కారణాలు ఏంటి? మగధ చుట్టుపక్కలంతా కూడా దట్టమైనటువంటి అడవులతో కప్పి ఉండడమా, లేకపోతే మగధ రాజ్యంలో మేలిమి రకమైనటువంటి పుష్కలంగా ఐరన్ లభించడం వలన, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల వలన అక్కడ మనకు ఏనుగులు కూడా బాగా పుష్కలంగా లభించేవి కాబట్టి ఆ ఏనుగులను కూడా మనం శిక్షణ ఇప్పించి వాటిని సైన్యంలో ఉపయోగించుకునే వాళ్ళం. ఇదా? లేకపోతే గంగా, సోన్ నదుల మధ్య ఉన్నటువంటి భూభాగం బాగా సారవంతమైనటువంటి భూభాగం వలన మనకు పంటలు కూడా బాగా పుష్కలంగా పండడం జరిగింది. ఇదా? లేకపోతే పైవన్నీనా? ఆన్సర్ ఏంటంటే దీనికి పైవన్నీ. సో మగధ అత్యంత శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఎమర్జ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ కారణాలన్నీ. కాబట్టి ఆన్సర్ ఏదంటే పైవన్నీ కూడా చెప్పొచ్చు.